అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి కోసం జనసేన నేతలు పోటాపోటీ పడుతున్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారా? పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారా? రేసులు ఉన్న నేతలు ఎవరు? కుడా చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుంది? లెట్స్ వాచ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి చట్టసభలో అడుగుపెట్టారు. డిప్యూటీ సీఎం హోదాలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మంత్రిగా తన శాఖ బాధ్యతలు నిర్వహిస్తూనే తనను ఎమ్మెల్యేగా గెలిపించిన పిఠాపురంపై పవన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏదైనా పనిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలన్నా మొదట పైలట్ ప్రాజెక్టుగా పిఠాపురంలో అమలు చేసేందుకు డిప్యూటీ సీఎం ప్రణాళికలు రచిస్తున్నారు. తన సొంత నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సామాన్యుడు సమస్యలతో ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో పవన్ ముందుకెడుతున్నారు. సమస్యల రహిత నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆయన ముందుకెళ్తున్నారు. ఓ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మిగతా నియోజకవర్గాలతో పోల్చినప్పుడు ఎక్కువగా జరుగుతాయి. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గ అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారనే చర్చ సాగుతోంది. ఇక పిఠాపురం అభివృద్ధిపై పవన్ ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరిస్తున్నారు. పిఠాపురం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గం అభివృద్ధి కోసం పవన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారట. మరోవైపు పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని పవన్ పదే పదే చెబుతున్నారు. ప్రతి విషయంలో తన నియోజకవర్గం ఆదర్శంగా ఉండాలని అక్కడి ప్రజలను చైతన్యవంతులుగా చేస్తున్నారు. అభివృద్ధి, ఉపాధి అంశాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ అందుబాటులో ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగించేలా డిప్యూటీ సీఎం చర్యలు చేపట్టారు. రానున్న కాలంలో పిఠాపురంలో మరింత మార్పు తప్పకుండా చూస్తారని ప్రజలకు చెబుతున్నారు. ఏడాది పాలనలో పవన్ అదరగొడుతున్నారంటూ రాష్ట్ర ప్రజలు ప్రశంసిస్తున్నారు. భవిష్యత్తులో ఇదే విధంగా పనిచేయాలని ఆకాంక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ జనసేనకు కేటాయించారు. మొదట ఆ పదవిని పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబును వరించింది. ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే నెలలు గడవక ముందే ఆయన డీసీసీబీ చైర్మన్గా అవకాశమే రావడంతో బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోవలసి వచ్చింది. ఈ పదవి కోసం పలువురు జనసేన నేతలు పోటీ పడుతున్నారు. ఇందులో ప్రధానంగా పిఠాపురం జనసేన కోఆర్డినేటర్గా ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్ పేరు పరిశీలనలో ఉంది. ఆయనకు పదవి ఇస్తే ప్రోటోకాల్ ప్రకారం పిఠాపురంలో రాజకీయాలు చేయవచ్చునని జనసేన భావిస్తోంది. దానికి అనుగుణంగా పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోవైపు మిగతా నేతలు కూడా ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అయితే కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది కాకినాడ జిల్లా పరిధిలో ఉంటుంది. అయితే మర్రెడ్డిది మాత్రం సొంత నియోజకవర్గం మండపేట. గతంలో ఆయన అనపర్తి పార్టీ బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత పిఠాపురం జనసేన వ్యవహారాలు చక్కబెడుతున్నారు. అయితే కొత్తగా సామాజిక వర్గ సమీకరణాలు, ఈక్వేషన్స్ తెర మీదకు తీసుకుని వచ్చారు గ్లాస్ పార్టీ నేతలు. ఉమ్మడి జిల్లాలో జనసేనకు 4 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఉన్నారు. 2 రిజర్వ్డ్ ఎమ్మెల్యే సీట్లు పోను మిగతా 2 చోట్ల కాపులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఎంపీ కూడా అదే సామాజిక వర్గం. సివిల్ సప్లై చైర్మన్ పదవి, డీసీసీబీ చైర్మన్ పదవి అదే సామాజిక వర్గానికి కట్టబెట్టారు. ఎలాగో ఎస్సీ సామాజిక వర్గానికి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి చైర్మన్ పదవి అయినా తమకు కేటాయించాలని బీసీ నేతలు కోరుతున్నారు. అలాగే పార్టీలో తమను గుర్తించాలని వారు పార్టీ ముందు ప్రపోజల్స్ పెడుతున్నారు. జిల్లాలో బీసీ సామాజిక వర్గంలో శెట్టి బలిజ, మత్స్యకార సామాజిక వర్గాలు కీలకంగా ఉన్నాయి. దానికి అనుగుణంగా తమను గుర్తించాలని కోరుతున్నారు. మరోవైపు మర్రెడ్డి మాత్రం తనకే పదవి దక్కుతుందని ధీమాగా ఉన్నారు. అలాగే కాకినాడ అర్బన్ అథారిటీ డెవలప్మెంట్ చైర్మన్ పదవి కోసం ఒక పక్క ఎస్సీ నాయకులు, మరోపక్క బీసీ నాయకులు, మరోపక్క కాపు జనసేన నాయకులు పోటీ పడుతున్నారు. ఈ తరుణంలో ఈ పదవి ఎవరికి దక్కిందని ఉత్కంఠ మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉంది.
ఇకపోతే జనసేన కాపు నేత తలాట సత్య చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. మరోపక్క మాజీ ఎమ్మెల్యే భర్త బీసీ సామాజిక వర్గ నేత కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ గా ఉన్న పిల్లి సత్యబాబుకు డీసీసీబీ చైర్మన్ అవకాశం ఇవ్వకపోవడంతో కుడా చైర్మన్ పదవిని కల్పిస్తే బాగుంటుందని టీడీపీ నాయకులు గుసగుసలు వినపడుతున్నాయి. మరోపక్క కాకినాడ సిటీ ఎమ్మెల్యే అన్నగారు కోడలు కూడా కుడా చైర్మన్ ఆశిస్తున్నారని తెలుస్తోంది. కాపు బీసీ నాయకులే కాక ఎస్సీ నాయకులు కూడా సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా కుడా చైర్మన్ మాకు ఇప్పించవలసిందిగా పలు వినతులు చేసుకున్నారని తెలుస్తోంది. మొత్తానికి కుడా చైర్మన్ పదవి కోసం గ్లాసు పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. దీంతో పార్టీ పెద్దల వద్ద ఎవరికి వారు ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా తెర మీదకి తీసుకుని వచ్చారు. మరి పార్టీ అధిష్టానం ఈ వ్యవహారాన్ని ఏ విధంగా సెటరేట్ చేస్తుందో చూడాలి.